రోజు వీడియోలో మన యొక్క వర్డ్‌ప్రెస్ బ్లాగు లేదా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఈ విధంగా మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది కదా! మన కాంటాక్ట్ ఫార్మ్. ఈ విధంగా మనం కాంటాక్ట్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వెరీ ప్రాక్టికల్‌గా ఈరోజు వీడియోలో మనం చూద్దాం. మన కాంటాక్ట్ ఫార్మ్ చూసుకోండి, సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్. ఇందులో ఏంటంటే వాళ్ళ యొక్క నేము, ఈమెయిల్, మొబైల్ నంబరు, మెసేజ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఏవైతే ఇక్కడ రెడ్ మార్క్స్ ఉన్నాయో అవి కంపల్సరీ అంటే కంపల్సరీగా ఫిల్ చేయాలి. నేమ్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఈమెయిల్ ఫిల్ చేయాలి. మొబైల్ నంబర్ అనేది నేను ఆప్షనల్‌గా పెట్టాను. ప్రతి ఒక్కరు మొబైల్ నంబర్ ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి మొబైల్ నంబర్ అనేది ఆప్షనల్ పెట్టాను. అందుకే ఇక్కడ రెడ్ మార్క్ లేదు. మెసేజ్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇందులో ఒక మెయిల్ అనేది పెట్టుకుంటాం మనం నోటిఫికేషన్స్ కాడ. ఈ నోటిఫికేషన్ దగ్గర మనం ఏ మెయిల్ అయితే పెట్టామో ఆ మెయిల్‌కి అన్నది ఇక్కడ సబ్మిట్ చేసిన డేటా అన్నది మనకి ఆ మెయిల్‌కి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతది. ఇన్ కేస్ యూజరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తది. ఓకే. ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు. ఎర్రర్ అని వస్తది. అయితే ఈ పర్టిక్యులర్ ఫార్మ్ క్రియేట్ చేయడానికి మనం ఈ రోజు వీడియోలో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్లగిన్ ఏంటంటే డబ్ల్యూపీ ఫార్మ్స్. ఓకే. డబ్ల్యూపీ ఫార్మ్స్ యూజ్ చేసి ఈ పర్టిక్యులర్ కాంటాక్ట్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. దానికోసం ఫస్ట్ మీ యొక్క వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లగిన్స్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్ బార్‌లో ప్లగిన్స్‌లోకి యాడ్ న్యూలోకి వెళ్ళండి. యాడ్ న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డబ్ల్యూపీ ఫార్మ్స్ అని సెట్ చేయండి. డబ్ల్యూపీ ఫార్మ్స్. డబ్ల్యూపీ ఫార్మ్స్ సెట్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా వస్తది. కాంటాక్ట్ ఫార్మ్ బై డబ్ల్యూపీ ఫార్మ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫార్మ్ బిల్డర్ ఫర్ వర్డ్‌ప్రెస్. ఓకే. బై డబ్ల్యూపీ ఫార్మ్స్. ఇన్‌స్టాల్ నౌ. ఓకే. యాక్టివేట్. ఫార్మ్ ఈ ప్లగిన్ అన్నది ఇన్‌స్టాల్ అయింది. యాక్టివేట్ అయింది. వెంటనే మీరు ఏంటంటే మీ లెఫ్ట్ సైడ్ బార్‌లో ఇక్కడ డబ్ల్యూపీ ఫార్మ్స్ అనే ట్యాబ్ అనేది చూస్తారు. ఇందులో చూసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్ ఫార్మ్స్ ఉంటే యాడ్ న్యూ ఉంటది. ఓకే. ఆల్ ఫార్మ్స్ క్లిక్ చేయండి. ఆల్ ఫార్మ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి మనం క్రియేట్ చేసిన ఫార్మ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మనం కొత్త గురించి యాడ్ న్యూలోకి వెళ్ళాలి. యాడ్ న్యూ. వెల్కమ్ టు ఫార్మ్ బిల్డర్. లెట్స్ గో. ఇందులో ఏంటంటే మనకు బై డిఫాల్ట్ కొన్ని ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేసేస్తారు. వాటిని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఆ ఫార్మ్ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మనం బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ అన్నది యూజ్ చేస్తున్నాను. యూజ్ టెంప్లేట్ సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్. మీకు న్యూస్ లెటర్ సైన్ అప్ ఫార్మ్ కావాలా, క్లయింట్ ఇంటేక్ ఫార్మ్ కావాలా, రెఫరెంట్ ఫ్రెండ్ ఐడి ఫార్మ్ కావాలా. ఏ పర్టికులర్ ఫార్మ్ కావాలో ఆ పర్టికులర్ ఫార్మ్‌ని మీరు సైన్ అప్ ఫార్మ్ అయితే సైన్ అప్ ఫార్మ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే మనం కాంటాక్ట్ ఫార్మ్ కోసం ఇందులో సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. యూజ్ టెంప్లేట్. ఒకసారి మీరు ఇది యూజ్ చేయకుండానే డెమో చూడాలనుకుంటే వ్యూ డెమో క్లిక్ చేస్తే మనకు సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుందో డెమో చూపిస్తారు. నేను డైరెక్ట్‌గా యూజ్ టెంప్లేట్ క్లిక్ చేస్తున్నాను. యూజ్ టెంప్లేట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిఫాల్ట్ ఫార్మ్ ఈ విధంగా ఉంటది. సెట్ ఫీల్డ్స్. ఓకే. మనకి ఏంటంటే ఫార్మ్ అన్నది ఈ విధంగా ఉంటది. ఇందులో ఏంటంటే నేము, ఈమెయిల్, మెసేజ్. ఇట్లా మనం ఇప్పుడు కస్టమైజ్ చేద్దాం. వెయిట్. ఓకే. మనం దేన్నైతే మీరు ఎడిట్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆప్షన్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే నేము, ఈమెయిల్, అడ్వాన్స్, ఫీల్డ్ సైజ్, జనరల్. ఇది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ రావడం జరిగింది. నేనేంటంటే జస్ట్ సింపుల్‌గా వాళ్ళ నేమ్ అంటే వాళ్ళ ఫస్ట్ నేమ్ ఇచ్చినా పర్లేదు, లేదా వాళ్ళ సర్‌నేమ్‌తో కలిపి ఇచ్చినా పర్లేదు. జస్ట్ సింపుల్‌గా పెడతాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేము. ఇది మనకి కంపల్సరీ తీసుకోవాలి గురించి ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది కదా! ఈ రిక్వైర్డ్ అనే బటన్ మనం
టాగుల్ చేస్తే ఓకే. సో చూడండి ఇప్పుడు రెడ్ మార్క్ పోయింది. సో మనకి ఇది రిక్వైర్డ్ గురించి సో నేమ్ అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈమెయిల్. సో ఈమెయిల్లో కూడా మనం రిక్వైర్డ్ ఉంచుతాం. ఎవరైనా సరే ఈమెయిల్ ఎంటర్ చేసిన కన్ఫర్మ్ చేయాలి అనుకుంటే, కన్ఫర్మేషన్ కూడా చేయాలనుకుంటే ఇక్కడ మన యానిబుల్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కామెంట్ ఆర్ మెసేజ్. సో కామెంట్ ఆర్ మెసేజ్ ఇక్కడ బై డిఫాల్ట్ రిక్వైర్డ్ లేదు. సో ఎందుకంటే యూజర్ మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కామెంట్ ఆర్ మెసేజ్ కూడా మనకి ఎనేబుల్ అనేది చేసుకోవాలి. ఓకే, నేమ్, ఈమెయిల్, కామెంట్ ఆర్ మెసేజ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఈ పైన లేబుల్స్ వచ్చాయి కదా, లేబుల్స్, ప్లేస్ హోల్డర్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఇక్కడ నేమ్ అని ఇక్కడ లేబుల్ ఉంది కదా, ఇది నేమ్. ఓకే, లేబుల్ ఇక్కడ నేమ్ అని డిస్ప్లే ఉంది. చూడండి మీకు ఎక్కడ చేంజ్ అవుతుంది, నేమ్ 2. సో ఓకే, దీన్ని మనం ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్లేస్ హోల్డర్ అంటే ఇక్కడ మనకి చూపిస్తాను మీకు. అడ్వాన్స్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ లేబుల్స్ ఇవ్వకుండా ప్లేస్ హోల్డర్ ఇచ్చి ఇంకా ఫామ్ని సింపుల్గా డిస్ప్లే అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఎంటర్ చేయను. ఓకే, నేము, ఈమెయిల్, మెసేజ్. ఇప్పుడు ఏంటంటే మనకు మొబైల్ నెంబర్కి ఒక ఫీల్డ్ అనేది యాడ్ చేయొచ్చు. యాడ్ ఫీల్డ్స్. సో నెంబర్స్ ఏంటంటే మనం నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ సెలెక్ట్ చేసుకొని మన ఈమెయిల్ తర్వాత దాన్ని చూద్దాం. ఓకే, సో నెంబర్స్, లేబుల్ ఏమి ఇద్దామంటే లేబుల్ కాడ మొబైల్ నెంబర్ అని ఇద్దాం. సో ఇది ఏంటంటే మనకు ఆప్షనల్. ఓకే, సో యూజర్స్ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి సో మొబైల్ నెంబర్ అనేది మనం ఆప్షనల్ పెడదాం. ఇక్కడ ఉంది కదా రిక్వైర్డ్లో, ఇది రిక్వైర్డ్ క్లిక్ చేయకండి. ఓకే, ఇది మన సింపుల్ కాంటాక్ట్ ఫామ్. సో ఈ టైటిల్ మార్చాలన్నా కూడా మార్చుకోవచ్చు. నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్, కామెంట్ మెసేజ్, సబ్మిట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఫీల్డ్స్ యాడ్ చేస్తాము. వన్స్ ఈ ఫీల్డ్స్ ఎవరైనా యూజర్స్ వచ్చి కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వీటి యొక్క నోటిఫికేషన్స్ ఎక్కడికి వెళ్ళాలి, సో అది ఇంపార్టెంట్ కదా. సో ఆ నోటిఫికేషన్స్ ఎక్కడికి వెళ్ళాలో మనం సెటప్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లో ఏంటంటే మీరు సింపుల్ కాంటాక్ట్ ఫామ్ కదా, సో ఇది తీసి మీరు ఓన్లీ కాంటాక్ట్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఫామ్ నేమ్, ఫామ్ డిస్క్రిప్షన్. ఓకే, సో బటన్ సబ్మిట్ లేదా సబ్మిట్ బదులు కాంటాక్ట్ అస్. సో ఈ విధంగా మీరు ఆ బటన్ టెస్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సబ్మిట్. ఏంటంటే సబ్మిట్ బటన్ ప్రాసెసింగ్ అంటే మీరు బటన్ క్లిక్ చేయడం ప్రాసెసింగ్ సెండింగ్ అని చూపిస్తుంది. సో దీన్ని మీరు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు అకస్మాత్ స్పామ్ ప్రొటెక్షన్ కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నోటిఫికేషన్స్. చూడండి ఇక్కడ సెండ్ టు ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, సెండ్ టు ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ ఫ్రమ్ నేమ్ ఫ్రమ్ ఈమెయిల్. సో ఇక్కడ మనం దేనికైతే మనం పంపించాలనుకుంటున్నామో సో ఆ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఇచ్చుకుంటాము. సో ఓకే, ఇక్కడ ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ ఇక్కడ ఏంటంటే మీరు ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ ఎలాగ ఇచ్చుకుంటారంటే మీ బ్లాగ్ నేమ్ ఇచ్చుకొని కాంటాక్ట్ ఫామ్లో ద్వారా మీకు ఈ లీడ్ వచ్చిందని ఆ విధంగా ఇచ్చుకోండి. సో కాబట్టి మీకు వెంటనే మెయిల్ వచ్చినట్టు ఆ పర్టికులర్ మెయిల్ మీ యొక్క వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా వచ్చిందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ నేమ్ వచ్చేటప్పటికి ఫ్రమ్ నేమ్ అంటే యూజర్ అక్కడ మనకి వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తారు కదా, సో ఆ నేమ్ అనేది రావాలి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ సోర్స్ స్మార్ట్ ట్యాగ్స్ ఉంది కదా, సో ఇందులోకి వెళ్తే ఇక్కడ నేమ్ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ట్యాగ్స్లోకి వెళ్తే నేమ్. ఓకే, ఫ్రమ్ ఈమెయిల్ ఇక్కడ ఏంటంటే అడ్మిన్ ఈమెయిల్ ఉంది, బట్ మనకు వచ్చింది అడ్మిన్స్ కదా, అడ్మిన్ అంటే మన ఈమెయిల్ అది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. బ్యాక్ చేసి సోర్స్ స్మార్ట్ ట్యాగ్స్ చూపిస్తే ఈమెయిల్ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం సెండ్ టు ఈమెయిల్ అడ్రస్ అంటే ఇది మనం ఉంచేయచ్చు, ఎందుకంటే మన అడ్మిన్ ఈమెయిల్కి అంటే మన
వర్డ్ ప్రెస్ తోటి ఏ మెయిల్ అవుతుందో ఆ మెయిల్కి మనకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక్కడ అడ్మిన్ ఈమెయిల్ అనేది ఉంచేయండి. లేదు వేరే మెయిల్కి రావాలి అనుకుంటే అప్పుడు ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చుకోండి. ఓకే. సో నెక్స్ట్ రిప్లై టు. సో మనకి మెయిల్ వచ్చిన తర్వాత మనకి రిప్లై చేస్తే ఆ రిప్లై అనేది దేనికి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ మనం ఫీల్డ్ అని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ మెసేజ్. ఇక్కడ ఫీల్డ్ ఐడి 1 ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే సో స్మార్ట్ ట్యాగ్స్ ఫీల్డ్ ఐడి 1 మనకి అందులో నేమ్ ఉంది. ఇందులో ఫీల్డ్ ఐడి తీసి రిప్లై టు ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ కూడా మనం ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు. అవైలబుల్ టూల్స్ ఫీల్డ్ ఐడి 1. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ మెసేజ్లో మీకు ఏ విధంగా రావాలి మెసేజ్ అనుకుంటే సింపుల్గా ఇది ఆల్ ఫీల్డ్స్ ఉంది కదా. సో ఇదే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు డైరెక్ట్గా మెసేజ్లు వాళ్ళు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సైట్ అడ్మినిస్ట్రేషన్, ఈమెయిల్, అద్దరు, కామెంటర్ మెసేజ్, మొబైల్ నెంబర్, టూల్స్. ఇవి మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక ఇచ్చుకుంటే సో ఇవన్నీ కూడా మనం వచ్చు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆల్ ఫీల్డ్స్ అని ఉంది కదా. సో దాన్ని యూజ్ చేసుకోండి. టు డిస్ప్లేస్ ఆల్ ఫార్మ్ డీటెయిల్స్ యూజ్ ద ఆల్ ఫీల్డ్స్ స్మార్ట్ ట్యాగ్. నేను కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసారంటే మీరు వాళ్ళ ఫామ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పుడు మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి మన ఫామ్లో వాళ్ళకి నేము, ఈమెయిల్, మొబైల్ నెంబరు, మెసేజ్. సో ఈ 4 డీటెయిల్స్ ఇచ్చాం. ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఫీల్డ్స్ కూడా మనకి మెసేజ్లో డైరెక్ట్ చూపించేస్తాయి. మీరు ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమి యాడ్ చేసినా సరే ఆ ఫీల్డ్స్ కూడా మనకి చూపించేస్తాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇవన్నీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా. సో ఒకసారి కన్ఫర్మేషన్స్కి వెళ్దాం. సో యూజరు సబ్మిట్ చేసిన తర్వాత ఓకే ఫామ్ ఉంటుంది కదా. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డిఫాల్ట్ కన్ఫర్మేషన్ సో మెసేజ్. సో కన్ఫర్మేషన్ టైప్ ఏంటంటే మనకి మెసేజ్ చూపించాలా లేకపోతే ఏదైనా పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలా. సో పర్టికులర్ పేజ్కి లేదా పర్టికులర్ పేజ్కి ఏదైనా యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలా. ఏంటంటే మనకి 3 ఆప్షన్స్. యూజరు ఫామ్ అన్నది ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో ఏం చేయాలి. యూజర్కి ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. అలాంటి థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ us, we will be in touch with shortly. ఈ విధంగా ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలా. లేకపోతే డైరెక్ట్గా మనకి థ్యాంక్ యూ పేజ్ ఉంటుంది కదా. మన దాంట్లో చాలా మన థ్యాంక్ యూ పేజ్ మెయింటైన్ చేస్తాం. అలా థ్యాంక్ యూ పేజ్కి పంపించాలా. సో ఇలా థ్యాంక్ యూ పేజ్ పంపించడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఆ లీడ్ మనం ట్రాక్ చేయొచ్చు. సో ఓకే ఎంతమంది మన దానికి సబ్మిట్ చేశారు లేకపోతే ఎన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ట్రాక్ చేసుకుంటే థ్యాంక్ యూ పేజ్ పంపించుకోవచ్చు. సో ఓకే అదో పద్ధతి. లేదు అనుకుంటే పర్టికులర్ ఒక యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటే ఆ యూజర్ని యూఆర్ఎల్ కూడా మనం రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో నేను బై డిఫాల్ట్ ఇదేం చేసుకోండి. సో మీ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ గురించి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆటోమేటికల్లీ స్క్రోల్ ద కన్ఫర్మేషన్ మెసేజ్ ఇది ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ సో ఎంట్రీ ప్రివ్యూ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఇదంటే ప్రో ఫీచరు. సో ఇది సో వన్స్ ఇవన్నీ అయిన తర్వాత సో కన్ఫర్మేషన్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ఉంది కదా. సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫామ్ అన్నది సేవ్ అయిపోద్ది. సో దీనికి ఏంటంటే మనకి ఒక షార్ట్ కోడ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఈ షార్ట్ కోడ్ని మనం మనకి ఎక్కడ ఫామ్ కావాలో అక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం ఆ షార్ట్ కోడ్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంబెడ్ ఉంది కదా. సో ఎంబెడ్ క్లిక్ చేయండి. ఎంబెడ్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ పేజ్ క్రియేట్ వీ కెన్ ఎంబెడ్ యువర్ ఫామ్ విత్ జస్ట్ సింప్లీ క్లిక్స్. సో ఇక్కడ ఏంటంటే యూ కెన్ ఆల్సో ఎంబెడ్ యువర్ ఫామ్ మాన్యువల్లీ ఆర్ యూజ్ షార్ట్ కోడ్ క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ షార్ట్ కోడ్ వచ్చింది కదా. ఈ షార్ట్ కోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ ఉంది కదా. కాపీ క్లిక్ చేయండి. దట్స్ ఆల్. సో ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫామ్ మనం కాంటాక్ట్ పేజ్లో ఇన్సర్ట్ చేద్దాం. సో ఇందులో పేజెస్కి వచ్చేసి ఆల్ పేజెస్. సో మనకి ఇందులో పేజ్ అన్నది లేదు. పేజ్ క్రియేట్ చేద్దాం. సో ఇది ఏంటంటే డెమో వెబ్సైట్. కాంటాక్ట్
ఇందులో వెళ్ళి ఇందులో ఉంటుంది మనకి షార్ట్ కోడ్ అని ఉంటుంది. షార్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకొని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసిన షార్ట్ కోడ్ని పేస్ట్ చేయడం. దట్స్ ఆల్. కాంటాక్ట్. సో నో పబ్లిష్ బటన్ క్లిక్ చేయండి. ఒకసారి దీన్ని మనం న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి చూద్దాం మనకి ఏ విధంగా క్రియేట్ అయిందో ఫామ్. చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి నేము, ఈమెయిల్, మొబైల్ నెంబరు, కామెంట్ మెసేజ్. సో ఎవరైనా సరే మనకి మన యొక్క కాంటాక్ట్ పేజ్కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తాయి. సో ఇన్ కేస్ యూజర్ అనేది డీటెయిల్స్ ఫిల్ చేయకుండా సబ్మిట్ చేస్తాయి. అటువంటి కేసులో మనకి పేజ్ అనేది ఎక్కడికి వెళ్ళదో సో జస్ట్ ఏంటంటే ఎర్రర్ అనేది వస్తుంది ఈ విధంగా. ఓకే, సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ డబుల్ ఫిల్ ఫార్మ్స్. సో నేము, ఈమెయిల్, కామెంటర్ మెసేజ్ ఇవి రిక్వైర్డ్ ఫీల్డ్స్ కాబట్టి రెడ్ మార్కులు వచ్చేవి. సో మొబైల్ నెంబర్ చూడండి రెడ్ మార్క్ రాలేదు, ఎందుకంటే ఇది ఆప్షనల్ పెట్టాం. ఓకే, సో ఒకసారి మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మనకి అక్కడ నోటిఫికేషన్స్లో మెయిల్ ఇచ్చాం కదా, అడ్మిన్ ఈమెయిల్ అది ఈమెయిల్, కస్టమ్ ఈమెయిల్ అక్కడ ఇచ్చుకున్నాం కదా, ఆ ఈమెయిల్కి మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క వర్డ్ ప్రెస్ బ్లాగ్లో కానీ మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో కానీ కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు ఇది హెల్ప్ అవుతుందని కోరుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.